మేషరాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని నడుస్తుంది. 2026 మొత్తము 2027లో కూడా ఉంటుంది ఏలినాటి శని. అయితే ఏలినాటి శని ఎక్కడ ఉంది అనేటువంటి చాలా ప్రధానమైనటువంటి అంశం. మనకి ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే 12వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన వాటి మీద చూసుకోవాలి అనేటువంటిది ఈ రాశికి సంబంధించిన అధిపతి, ఈ రాశి కారకత్వాలు అవన్నీ కూడా సూచిస్తున్నాయి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 1-2 సార్లు ఇంకా తప్పనిసరి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అలాంటప్పుడు కాస్త ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అట్లా చేయండి. అలాగే 12వ స్థానంలో శని ఉన్నప్పుడు చాలామందికి ఏంటంటే విదేశీ యోగాలు కూడా ఇస్తాడు ఇక్కడ, దానిలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ గురువు 3వ స్థానంలో ఉన్నందుకు సప్తమ స్థానాన్ని అంటే వివాహ స్థానాన్ని చూస్తున్నందుకు, పార్ట్నర్షిప్ స్థానాన్ని చూస్తున్నందుకు, మీ జన్మజాతకంలో పార్ట్నర్షిప్ స్థానాలు బాగుంటే పర్లేదు, కానీ నార్మల్గా అయితే జన్మజాతకంలో పార్ట్నర్షిప్ ఉందా లేదా, బిజినెస్ ఉందా లేదా చూసుకొని మీరు చేయాలి. అయితే ఎప్పుడైతే జూన్ మాసం వరకు 3వ స్థానంలో గురువు ఉన్నాడో ఇది పర్టికులర్గా జూన్ వరకు వీరు వివాహం చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి, గుర్తుపెట్టుకోండి. మీరు మరి నిత్యము చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? ఫైనాన్షియల్గా ఎలా ఉంటుందంటే ఫైనాన్షియల్గా పర్వాలేదు, బాగానే ఉంటుంది. కొత్త వాళ్ళు పరిచయం అవుతారు. సంతానం విషయంలో ఈ జాగ్రత్త తీసుకోండి. ప్రేమ వ్యవహారాల మూలంగా ఈ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే కొంత అప్పుల విషయంలో మాత్రం సర్వసాధారణ ఎప్పుడు చెప్తూ ఉంటాను, మేషం వారు అప్పులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ తొందరపాటు చేయకండి, దానివల్ల ఇరుక్కుపోతుంటారని. ఇక విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా జాబులు చేసుకుందామని ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలంగా ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన గణపతి యొక్క ఆరాధన మరియు సూర్య భగవానుడి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది.